హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2025 కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో పూర్తిగా అనేది కూడా చూడబోతున్నాము. ముఖ్యంగా 2025 సంవత్సరం అనేది కర్కట రాశి వారికి మహోన్నత కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. కానీ వీరు పోయిన సంవత్సరంలో అలాగే 2025 సంవత్సరంలో కూడా మంచి యోగ కాలం అనేది కూడా ఉండబోతుంది. కానీ మరీ ముఖ్యంగా ఫిబ్రవరి నెల అనేది వీరికి అనుకూలమైన వాతావరణం అనేది కూడా లేదు. చాలా ఇబ్బందులు పడే విధంగా అనేది కూడా ఎలాంటి విషయాలు ఇబ్బందులు పడుతుంటారు, ఎలాంటి విషయాలు నష్టపోతుంటారు, ఎలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. ఇలాగ ప్రతి విషయం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకిబెందులు వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మొదటగా కర్కట రాశి వారికి జనవరి నెల అనేది బాగా కలిసి వచ్చింది. కానీ ఫిబ్రవరి నెలలో వీరు చాలా ఇబ్బందులకరమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. వీరికి ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. స్త్రీ కానీ పురుష కానీ ఆరోగ్యపరకంగా ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి. అంతేకాకుండా సంతాన పరకంగా స్త్రీలు ఇబ్బందులు పడుతుంటారు. మరి ముఖ్యంగా మీకు ఊహించని పరిణామాలు అనేవి ఫిబ్రవరి నెల అనేది కూడా జరగబోతున్నాయి. ఇంకా మీకు ఆందోళన కలిగించే సంఘటనలు కొన్ని విషయాలు అనేవి జరగబోతున్నాయి. మీరు ఈ సమయం అనేది కూడా వృధా చేస్తుంటారు. కాలక్షేపం అనేది ఎక్కువగా చేస్తుంటారు. ఎలాంటి పనులు పట్టుకున్నా సరే కలిసి రావు, ఎలాంటి పనులు చేస్తున్నా సరే కలిసి రావు. మానసికంగా ఇబ్బందులు అనేవి పడుతుంటారు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా వీటికి పరిష్కారం ఏంటనేది మీకు చివరిలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. గృహంలో అనేది కూడా చెడు పనులు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. ఇంట్లో శుభకార్యాలు అనేది జరగక ఇబ్బందులు అనేవి పడుతుంటారు. శుభకార్యాలు అనేది వాయిదా వేసుకుంటారు. అలాగే మీకు ప్రేమ సమస్యలు ఉన్నట్టయితే ప్రేమ పరకంగా ఇబ్బందులు అనేవి పడుతుంటారు. మరి ముఖ్యంగా ఇన్ని చెడు విషయాలు జరుగుతున్నా మీకు వ్యాపార పరకంగా బాగా కలిసి వస్తుంది. ధన పరకంగా మీకు ఎలాంటి ఇబ్బంది లోటు అనేది కూడా ఉండదు. మీకు కావాల్సిన టైంలో రైట్ టైంలో మీకు ధనం అనేది కూడా వస్తుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టచ్చు. కానీ ఫస్ట్ 4-5 రోజులు ఇబ్బందులు పడతారు. తర్వాత నుంచి మీకు అంతా బాగుంటుంది. వ్యాపార పరకంగా మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఇక మనం ఉద్యోగ పరకంగా చూసుకున్నట్టయితే ఉద్యోగ పరకంగా కూడా మీకు కొన్ని ఇబ్బందులు అనేవి జరగబోతున్నాయి. మీ పైన అధికారులతో గొడవలు జరిగే అవకాశం ఉండబోతుంది. కానీ ఉద్యోగం రాని వారు ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మీ స్పెక్యులేషన్స్ అనేవి మీకే నష్టాలు తెచ్చే అవకాశంగా ఉండబోతుంది. మీరు అనుకున్న ఊహాగానాలు అనేవి నిజం కాక మీరే సతమతం ఇబ్బందులు అనేవి పడుతుంటారు. మరి ముఖ్యంగా నూతనంగా వాహనాలు అనేవి కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకున్న వాహనాలు అనేవి రిపేర్లకు అనేది కూడా వస్తుంటాయి. ఇది విచిత్రం అని చెప్పుకోవచ్చు. ఇంకా కోర్టు సమస్యలు కూడా మీకు బాధాకరమైన విషయాలు అనేవి జరగబోతున్నాయి. కోర్టు విషయాలు కూడా మీకు అంత అనుకూలమైన తీర్పు రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు. ఇంత చెడు విషయాలు జరుగుతున్నా ఇలాగ కొన్ని మంచి విషయాలు అనేవి కూడా జరుగుతున్నాయి. మరి మీరు ఎలాంటి టైంలో అంటే ఎలాంటి సమయంలో లేదా ఎలాంటి తేదీల్లో మీరు ఇలాంటి మంచి పనులు అనేవి మొదలు పెట్టాలి, లేదంటే ఎలాంటి టైంలో మీరు మొదలు పెట్టకూడదు అని తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేయొచ్చు. ఇలాగ కర్కట రాశి వారికి అనేది ఈ ఫిబ్రవరి నెల అనేది ఇలాంటి ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ధనపరకంగా మీకు డబ్బులు ఉన్నా సరే మీకు రావాల్సిన అప్పులు అనేవి రాక ఇబ్బందులు అనేవి పెడుతుంటారు వాళ్ళు. మొండి బాకీలు అనేవి ఇంకా మొండిగా అనేది కూడా తయారవుతుంటాయి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి మొదటి 10 రోజుల్లో. కానీ ఏదో రకంగా నిలదొక్కుని ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి తొలగిపోతుంటాయి. రాత్రిపూట ముఖ్యంగా స్త్రీలకు అనేది కూడా కొన్ని పీడకలలు వచ్చే అవకాశం ఉండబోతుంది. పీడకలలు రాకుండా ఎలాంటి చర్యలు అనేవి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం అనేది మీరు చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఎవరికి మాట అనేది కూడా ఇవ్వద్దు. మీ స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళు ఏదైనా సమస్య మీద వస్తే పరిష్కారం చేసుకునే విధంగా ఎంతో కొంత సాయం చేయండి. కానీ మాట ఇచ్చి మీ మాటకున్న వాల్యూ అనేది మీరు పోగొట్టుకోవద్దు. అంతేకాకుండా దూర ప్రయాణాలు అనేవి ఫిబ్రవరి నెలలో అంతగా కలిసి రావండి. ఇలాగా ఇన్ని రకాలుగా కర్కట రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అనేది ఇలాంటి ఇబ్బందులు అనేవి జరగబోతున్నాయి. కొద్దో గొప్ప మీకు మంచిగా జరుగుతుందంటే అది వ్యాపార పరకంగా మంచిగా జరుగుతుంది. తర్వాత ఉద్యోగ పరకంగా మంచిగా జరుగుతుంది. కుటుంబ పరకంగా మీకు ఎంతో కొంత లాభం అనేది కూడా ఉంటుంది. కానీ ధన లాభం అనేది ఎక్కువగా ఉండబోతుంది. మరి ఇలాంటి చెడు అనేది ఉండకుండా మీకు మంచి విషయాలన్నీ జరగాలి. ఇన్ని నెగిటివ్స్ అన్నీ పాజిటివ్గా మారాలనుకుంటే మాత్రం మీలో ఉన్న చెడు అనేది పోగొట్టుకోవాలి. స్త్రీ కానీ పురుషు కానీ మీకు అనేది చెడు ఉంటుంది.
ఆ చెడు అనేది నరదిష్టి రూపంలో, మీ బంధువుల రూపంలో, బయట నిమ్మకాయ తొక్కిన ఒక దుష్టశక్తి రూపంలో కానీ, గ్రహాల ప్రకంగా కానీ కొన్ని విధాలుగా అనేది కూడా వస్తుంటది. వాటి వల్ల ఆ సమస్య అనేది ముదిరిపోయి ఫిబ్రవరి నెల అనేది మీకు అనుకూలంగా లేకుండా ఇబ్బందులు పడే వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. దానికంటూ పరిహారం అనే శక్తివంతమైన పరిష్కారాలనేవి కూడా ఉన్నాయి. అది గనక మీరు చేసుకుంటే మాత్రం ఫిబ్రవరి నెల అనేది మీకు అనుకూలమైన విధానంగా అనేది కూడా తెచ్చుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు తెలుసుకునే ప్రయత్నం అనేది కూడా చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీ పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, ఇబ్బందులు వెతకడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇలాగ కర్కట రాశి వారికి ఫిబ్రవరి నెల 2025 అనేది ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. సింహ రాశి వారి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.